మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువలను ప్రభుత్వం సవరించింది. ఇవాళ రిజిస్ట్రేషన్ల శాఖ పోర్టల్లో కొత్త విలువలు అప్డేట్ కానున్నాయి. రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి. బహిరంగ మార్కెట్తో పోలిస్తే భూముల విలువలు తక్కువగా ఉన్న చోటనే ఎక్కువగా పెంచినట్లు తెలుస్తోంది. అధిక ప్రాంతాల్లో 50 నుంచి 100% పెంచినట్లు సమాచారం. భూముల విలువ సవరణ ద్వారా ప్రభుత్వానికి గరిష్టంగా సాలీనా 1200 కోట్ల వరకు రాబడి పెరుగుతుందని అంచనా. రాష్ట్రంలో హైదరాబాద్ సహా వివిధ ప్రాంతాల్లో భూములు, ప్లాట్లు, అపార్ట్మెంట్ల కొత్త మార్కెట్ విలువలను ప్రభుత్వం ఖరారు చేసింది. క్షేత్రస్థాయిలో లోతైన అధ్యయనం చేసి ప్రస్తుత మార్కెట్ విలువలు, అక్కడి వాస్తవ పరిస్థితులు, మౌలిక సదుపాయాలు, గ్రోత్ కారిడార్లను పరిగణలోకి తీసుకుంటూ తాజాగా ప్రభుత్వం మార్కెట్ విలువలను సవరించింది. ఈ మేరకు రిజిస్ట్రేషన్ల శాఖ 92,000 ప్రాంతాల్లో మదింపు చేపట్టింది. ప్రభుత్వం ఆమోదించిన కొత్త విలువలను అధికారికంగా ఇవాళ రిజిస్ట్రేషన్ల శాఖ పోర్టల్లో అప్డేట్ చేయనున్నారు. శుక్రవారం నుంచి పెరిగిన మార్కెట్ విలువలు అమల్లోకి రానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల భూముల విలువలను పెంచగా కొన్ని చోట్ల పాత ధరలనే ఖరారు చేస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. పలుచోట్ల భూముల విలువ 50 నుంచి 100% వరకు పెంచినట్లు తెలిసింది. ఇప్పటికే అధిక విలువలున్న చోట పెంచలేదు. ప్రభుత్వ విలువ తక్కువగా, బహిరంగ మార్కెట్ ధర ఎక్కువగా ఉన్న చోట్ల 100% వరకు పెంచినట్లు సమాచారం. భూముల విలువ సవరణ ద్వారా ప్రభుత్వానికి గరిష్టంగా సాలీనా 1200 కోట్ల వరకు రాబడి పెరుగుతుందని అంచనా. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు ORR లోపలి శివారు ప్రాంతాల్లో పలుచోట్ల వేగంగా అభివృద్ది జరుగుతున్నా భూముల విలువలు తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. కొన్ని చోట్ల చదరపు గజం 50,000 నుంచి 1,00,000 వరకు పలుకుతున్న మార్కెట్ ధర 12,000 నుంచి 15,000 లోపు ఉంటోంది. ఇలాంటి ప్రాంతాల్లో ప్రభుత్వం మార్కెట్ విలువలు పెంచుతున్నట్లు సమాచారం. కొన్ని చోట్ల మాత్రం ఇప్పటికే ప్రస్తుత విలువలు ఎక్కువగా ఉండటంతో ధరలు పెంచలేదని తెలుస్తోంది. ఇటీవల GHMCలో విలీనమైన ఓ గ్రామంలో ప్రస్తుతం మార్కెట్ విలువ చదరపు గజం 2,100 ఉంటే ఆ మొత్తం 4,200 వరకు పెంచినట్లు సమాచారం. క్యూర్ పరిధిలో భూముల విలువలు 25 నుంచి 75%, కొన్ని చోట్ల 100% వరకు పెరిగినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ పాత బస్తీ ప్రాంతంలో పెంపు 10 నుంచి 20% మాత్రమే ఉన్నట్లు సమాచారం. తెల్లాపూర్, శంషాబాద్ తదితర ORR కి అటు ఇటు ఉన్న ప్రాంతాల్లో ప్రభుత్వ మార్కెట్ విలువ ప్రస్తుతం చాలా తక్కువగా ఉంది. వ్యవసాయ భూములకు సంబంధించి దీన్ని 100% పెంచనున్నారు. ఉదాహరణకు ఒకచోట మార్కెట్ విలువ ఎకరాకు 30 కోట్లు ఉంటే బహిరంగ మార్కెట్లో దానికి 3 ధర ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని 100% పెంచినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ నగర పరిధిలో అపార్ట్మెంట్ల విలువ 20% మాత్రమే గరిష్టంగా పెరగనుంది. వరంగల్, ఖమ్మం తదితర ప్రాంతాల్లో వ్యవసాయ భూముల విలువలు 50 నుంచి 70% వరకు పెరగనున్నాయి. కరీంనగర్ గ్రామీణ ప్రాంతాల్లో భూముల విలువ అధికంగా ఉంది. 30 లక్షలున్న ఎకరా ధరను 35 లక్షలకు, 60 లక్షలున్న చోట 70 లక్షలకు సవరించినట్లు సమాచారం. హేతుబద్ధంగా, శాస్త్రీయంగా క్షేత్రస్థాయి అధ్యయనం నిర్వహించిన తర్వాతే కొత్త విలువలపై నిర్ణయం తీసుకున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. బీఆర్ఎస్ హయాంలో ఆ శాస్త్రీయ పద్ధతుల్లో 2 సార్లు భూముల ధరలను, రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచారని విమర్శించారు. గత 5 ఏళ్లలో నిర్మాణ సామాగ్రి ధరలు, కార్మికుల వేతనాలు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో RCC, నాన్ RCC నిర్మాణాల రేట్లను గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సవరించినట్లు పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు.